హలో, గుడ్ మార్నింగ్. ఇదంతా గుడి ప్రాంగణము. ఇందులో కమ్యూనిటీ హాల్ వరకు గుడి ఉంటది. పొద్దున 7 గంటల నుంచి అమ్మవారికి అభిషేకం మొదలైంది. అందరు కాలనీలో ఇష్టమున్న వాళ్ళంతా వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు పాలతో, పంచామృతాలతో. విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. అమ్మవారికి శ్రీ సూక్తంతో అభిషేకం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 పంచామృతాలతో వచ్చిన భక్తులంతా అభిషేకం చేస్తున్నారు అమ్మవారిని. పెద్దమ్మవారి విగ్రహం దగ్గర ఇంకొక చిన్న అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఆ అమ్మవారిని మేము చిన్న అమ్మవారు అని పిలుస్తాము. ఆమెకు కూడా అభిషేకం చేస్తున్నాము. లేడీస్ చేసిన తర్వాత కొంతమంది జెంట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే గాని మనకు గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేసే అదృష్టం కలగదు. ఆ అదృష్టం మాకు కలిగింది. మా కాలనీలో అమ్మవారు మేము నిలుపుకున్న అమ్మవారు కాబట్టి అభిషేకము స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే 7 గంటల నుంచి పొద్దున 9 గంటల వరకు శ్రీ సూక్తము చదువుతూనే ఉన్నారు భక్తులు, బ్రాహ్మణులు కలిసి. అభిషేకానంతరము అలంకరణ సమయంలో లలితా సహస్రనామ పారాయణ జరిగింది. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక అంబ మంగళం జగదాంబ మంగళం మంగళ